అలా గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదట. కేటీఆర్ ఒక సభలో ప్రస్తావన చేసిండు. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది ఎవరిది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి. అంటే ఆ రకంగా ఉంది, ఎప్పుడు ఊడిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇక వార్తలు చూసుకుందాం మనము. మొత్తానికి మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అంటూ హైకోర్టు మొత్తానికి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసినారట. ఇక ఆక్రమణలు తొలగించాల్సిందే, అక్రమంగా నిర్మాణాలు చేసినాయి, ఆక్రమించినవి ఇవన్నీ తొలగించి మూసీ ప్రక్షాళన కంప్లీట్ చేయాలని మొత్తానికి హైకోర్టు ఆదేశించిందట. ఇక రేవంత్ రెడ్డికి చాలా సంతోషం ఈ వార్త వింటే, ఇక ఎనలేని సంతోషం. ఇక నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి. ఇక ఆక్రమణదారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోండి. నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి. ఇళ్ల కూల్చివేతపైన హైకోర్టు మార్గదర్శకాలు మొత్తానికి జారీ చేసింది. పేదలకు ఇల్లు కూలగొడతా ఉన్నాడు. ఇది మూసీ ప్రక్షాళన కింద మూసీ వెంబడి ఉన్నటువంటి ఇళ్ళని కూలగొడుతురు కదా, వాళ్లకు ప్రత్యామ్నాయం చూపెట్టి ఈ మూసీ ప్రక్షాళన చేయమని హైకోర్టు మొత్తానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి. ఆక్రమణదారులు ఎవరైనా ఉంటే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మొత్తానికి హైకోర్టు చెప్పేసింది. హైకోర్టు మార్గదర్శకాలను కింది కోర్టులు ఇక పరిగణలోనికి తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక నదీ గర్భం బఫర్ జోన్ FTLలో చట్ట విరుద్ధంగా అనధికారికంగా ఉన్న ఇక నివాసాలను తక్షణమే ఖాళీ చేయించడంతో పాటు మూసీలోకి మురుగు కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి ఈ మూసీ నిర్వాసితులు మూసీ ప్రక్షాళన ఏదైతే ఉందో అది చేయాలని అందరికీ అనిపిస్తుంది. మూసీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్లో అద్భుతంగా కనబడుతుంది మూసీ అని. చెడు అంతా పోయి మంచిగా నీట్గా స్వచ్ఛమైనటువంటి వాటర్ కనిపిస్తేనే అందరికీ అనిపించేటువంటి వ్యవహారమే. కానీ ఒకటి, అక్కడ పేదవాళ్ళ ఇల్లు కూలగొడుతున్నా కూడా ఆ కూలగొట్టేటువంటి ఆ పేదోళ్లకు ఏదన్నా ప్రత్యామ్నాయం చూపిస్తే, వాళ్ళకు వసతి కల్పిస్తే బాగుంటుంది. అంతేగాని విచ్చలవిడిగా వాళ్ళకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చేసి కూలగొట్టడం, ఇట్లాంటి పనులు చేయడం వల్లనే ఇవాళ వ్యతిరేకత మొత్తానికి రాష్ట్రంలో ఏర్పడడానికి కారణాలు అవి. చెప్పకుండా చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం అంటారు దాన్ని. ఇక మూసీ పునరుజ్జీవంతో ప్రభావితం అవుతున్నటువంటి వారిని మొత్తానికి సమగ్ర సామాజిక ఆర్థిక సర్వేతో గుర్తించి వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతాలలో వసతి కల్పించాలని, తగిన పరిహారం చెల్లించడం ద్వారా ఇక భూములను సేకరించాలని కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఇక అమలుకు ఇళ్లను ఖాళీ చేయించడానికి కూడా కూల్చివేతలను మొత్తానికి సవాలు చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపైన జస్టిస్ CV భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి మంగళవారం తీర్పు వెలువరించారు. ఇక పిటిషన్లని ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో అన్నింటినీ ఒకేసారి పరిష్కరించారు. ఇక ఈ రకంగా మొత్తానికి పిటిషన్లన్నీ ఒక దానికి సంబంధించినవేనట. ఇక నిజాం కాలంలోనే చట్టం. హైదరాబాద్పై 1908లో మూసీ వరదలు ఇక విరుచుకుపడగా అప్పటి నవాబు జంట జలాశయాలను కూడా నిర్మించారు. తర్వాత ల్యాండ్ రెవెన్యూ మూసీ రివర్ బెడ్ ఇక FTL బఫర్ జోన్లలో ఉన్నటువంటి తాత్కాలిక అనధికారిక నిర్మాణాలకు సంబంధించి ఇక ఇది ఇట్లా ఉంటే, అయితే ఇక్కడ నిజాం కాలంలోనే చట్టం హైదరాబాద్ పైన మొత్తానికి 1908లో మూసీలో వరదలు విరుచుకుపడడంతో అప్పటి నవాబు జంట జలాశయాలను నిర్మించిండట. ఇక నిర్మాత ల్యాండ్ రెవెన్యూ చట్టం 1917 తెచ్చారు. ఇక అందులోని సెక్షన్ 24లో రోడ్లు, వంతెనలు, ఇక నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, ఇక నీటి ప్రవాహాలు తదితరాలన్నింటినీ వివరాలు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారమే ఇక వీటన్నింటిపైన హక్కులు కూడా ఉంటాయంట. మొత్తానికి ఇది ఇట్లా ఉంటే ఇక రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు పూర్తయిందట. ఆ పూర్తయినటువంటి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అట్లాగే ఇక్కడ చిత్రంలో చూడండి, చిత్రంలో రాష్ట్రపతి
ఇక జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, మొత్తానికి జేపీ నడ్డా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇక లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యాంగ సభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, మొత్తానికి సింగులు అవో ఇవో ఏం పేర్లు మొత్తం వెరైటీగా ఉన్నాయి పేర్లు అయితే. నడ్డా, జేపీ నడ్డా, ఇయో కిరణ్ రిజిజు ఇదో రకమైన పేరు. మొత్తానికి అది ఒక పురోగమన పత్రం. రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం. ఇక వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు జరుగుతుందట. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక 75 సంవత్సరాల రాజ్యాంగం. మంగళవారం సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో మాట్లాడుతున్న ఇక సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. మొత్తానికి మంగళవారం సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో సిజేఐ జస్టిస్ ఖన్నా మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక కాలంతో పాటు దేశ ఆకాంక్షలు, కలలు సరికొత్త ఎత్తులకు ఇక చేరుతాయని కూడా రాజ్యాంగ రూపకర్తలకు తెలుసు. ఇక దేశ అవసరాలు, ఎదురయ్యేటువంటి సవాళ్లు మారిపోతుంటాయని వారికి తెలుసు. అందుకే వారు మన రాజ్యాంగాన్ని కేవలం కొన్ని చట్టాలతో కాకుండా ఇక పుస్తకంగా వదిలేయలేదు. ఇక దానికొక సజీవ పత్రంలా నిరంతరం ప్రవహిస్తూ వెళ్ళేలా రూపొందించారు. మొత్తానికి ఇక సచేతనమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంతో పాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రముఖ స్థానానికి ఇక చేరేలా భారత్ రూపాంతరం చెందిందని కూడా, మొత్తానికి రాజ్యాంగం ఎంతో దోహదపడిందని కూడా చెప్తున్నటువంటి అంశాలు. ఇకపోతే అంతర్జాతీయ ప్రమాణాలతో బాపు ఘాట్ అభివృద్ధి. మొత్తానికి అంతర్జాతీయ ప్రమాణాలతోని బాపు ఘాట్ను అభివృద్ధి చేయబోతున్నారట. ఇక రాజ్నాథ్ సింగ్కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు పక్కన. ఇకపోతే దానికి అవసరమైన 222 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక మామనూరు విమానాశ్రయ పనులకు కూడా అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి వినతి. అయ్యా ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడంటే ఇట్లా పైసా తెస్తలేడట, పని చేస్తలేడట. పోతుండు వత్తుండు. మరి ఆడికి పోయి ఏం చేస్తుండో, మరి ఏం మంత్రాలు జరుపుతుండో ఎవరికి అర్థమవుతలేదు. ఏమన్నంటే ఆడికి పోయిన తర్వాత పుష్పగుచ్చాలు ఇచ్చేటువంటి ఫోటోలు అయితే వస్తున్నాయి. ఆనించలి దీని గురించి అడిగిండు, దాని గురించి అడిగిండని ఫోటోలు వస్తున్నాయి. మరి అది ఏడదాకా పోతున్నాయో ఏం జరుగుతుందో. ఇక జనగణనలో కులగణనను చేర్చాలి. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నాను మాట. జనగణనలో కులగణనను చేర్చాలట. కులగణన ఎట్లా చేరుస్తారు? ఇక ప్రధాని మోదీని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో మొత్తానికి ప్రసంగం చేసిండట రేవంత్ రెడ్డి. జనగణనలో కులగణనను చేర్చాలి. కులగణన, జనగణన రెండొకటే తిరుగున్నాయి కాబట్టి అలా పెట్టాలనుకున్నట్టున్నాడు మొత్తం మీద. ఇక త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు. ఇక బోనస్ కోసం పొరుగు ధాన్యం రాష్ట్రానికి రాకుండా చూడాలి. అధికారులకు సీఎం ఆదేశం. ఈయనిచ్చే బోనస్ కోసం అట పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం తెలంగాణ రాష్ట్రానికి వస్తుందట. ఇక్కడ రాష్ట్ర ప్రజలకే దిక్కులేదురా నాయన అంటే పక్క రాష్ట్ర పోళ్ళు వచ్చి ఇక్కడ ధాన్యం పోసి బోనస్ ఇస్తారని ఆశతో నీటికి వస్తురట పక్క రాష్ట్ర పోళ్ళు. మహారాష్ట్రలో ఆయనతో దెబ్బ కొట్టింది కదా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా, అందుకే అక్కడోళ్ళు నీటికి రానియద్దని మొత్తం మీద పంతం పట్టుకున్నట్టున్నాడు. ఇక అక్కడోళ్ళని అటే ఉంచురు, ఇటు రానియకుర్రి, బోనస్ ఇచ్చేది లేదని చెప్తుడు. ఈడ కూడా ఏం లేదు, బోనస్ వస్తుందనుకునేరు. ఇక 32 మండల పరిషత్లకు ఆమోదం. పాలక వర్గాల ఏర్పాటుకు కూడా మార్గం సుగమమైపోయింది. ఇక రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో ఏర్పడిన 32 కొత్త మండలాలను కూడా మండల పరిషత్లుగా ఇక గుర్తిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వరంగల్ రూరల్ అర్బన్ జిల్లా పరిషత్లను కూడా వరంగల్ హనుమకొండ జిల్లా పరిషత్లుగా మార్చింది. ప్రజాప్రతినిధులు ప్రజల విజ్ఞప్తి మేరకు కూడా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 32 రెవెన్యూ మండలాలు ఏర్పాటయ్యాయి. ఇక ఇతర మండలాలలోని గ్రామాలను విలీనం చేసి ఇక వాటిని ప్రారంభించారు. ఇప్పటికే ఉమ్మడి మండలాల పరిధిలో మండల పరిషత్ పాలక వర్గాలు ఉన్నందున నూతన మండలాలకు కూడా కొత్తగా పాలక వర్గాలు ఏర్పడలేదు. ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల పరిషత్ల పాలక వర్గాల గడువు గత జూలైతో ముగియనుందట. మొత్తానికి ఏది పాలక వర్గాల గడువు
మొత్తానికి ఆమోదం, పాలక వర్గాల ఏర్పాటుకు మార్గం సుగమమైపోయింది. ఇక ఇథానాల్ పరిశ్రమను తరలించాల్సింది. ఇథానాల్ పరిశ్రమ ఏదైతే ఉందో అది మాకొద్దు, ఇక్కడ నుండి తరలించండి అని చెప్తున్నటువంటి అంశం. ఇక దిలావర్పూర్లో జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు. ఇక కదం తొక్కిన నిర్మల్ జిల్లా, ఇక దిలావర్పూర్ మండల వాసులు జాతీయ రహదారిపైన ఉదయం నుంచి రాత్రి 9:30 గంటల వరకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓ కారు దహనానికి కూడా కొంతమంది ప్రయత్నం చేసిరట. ఆర్డీఓ అక్కడికి వస్తే తన కారును కూడా తగలబెట్టడానికి ప్రయత్నం చేసిరట. మొత్తానికి ఇథనాల్ పరిశ్రమ ఇక్కడ వద్దు, ఇక్కడ నుంచి తరలించండి అని మొత్తానికి రైతులంతా, గ్రామస్తులంతా బైఠాయించిరు. ఇక్కడ నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథానాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా 61వ నంబరు జాతీయ రహదారిపైన ఇక దిలావర్పూర్, గుడంపల్లి, సముందర్పల్లి, రత్నాపూర్ కాండ్లి ఇక గ్రామాల ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన రాత్రి 9:30 గంటల వరకు కూడా కొనసాగింది. మహిళలు ఇక పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుకాణాలు ఇక స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సాయంత్రం 5 గంటలకు రహదారిపైనే వంటవార్పు నిర్వహించి అక్కడే భోజనం చేశారు. ఇక చీకటి పడటంతో సెల్ ఫోన్ల వెలుతురుతో నిరసన కొనసాగించారు. ఇథనాల్ పరిశ్రమను తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి, ఇక డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావు తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. వారు కనబడడం లేదంటూ కూడా పకార్డులు కూడా ప్రదర్శించారు. మొత్తానికి ఇథనాల్ పరిశ్రమ ఇక్కడ వద్దంటే మరి ఇంకో దగ్గర తీసుకొని పోయి పెడితే మరి మీరు చేసినట్టే అక్కడ ఉన్న గ్రామ ప్రజలు, ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా చేస్తారు. మరి ఈ పరిశ్రమ ఎక్కడ పెట్టాలిగా? ఈ పరిశ్రమను ఎక్కడికి కొట్టబోవాలి? అక్కడ వాళ్ళు వద్దన పట్టరి, ఇక్కడ మీరు వద్దన పడతారు. మరి ఈ పరిశ్రమ ఎక్కడికి పోవాలి? దిలావర్పూర్లో. ఇక ఏ ప్రాజెక్టులు ఎవరిస్తారో కూడా రేవంత్కు తెలియదు. ఏ ప్రాజెక్టులు ఎవరిస్తారో కూడా అసలు రేవంత్ రెడ్డికి తెలియదట. ఆ రకంగా ఉన్నది రాజకీయం. జాతీయ రహదారులు, విద్యుత్ రక్షణ ప్రాజెక్టులు అదానికి ఇచ్చింది కేంద్రమే. వాటి అనుమతులతో ఇక భారత ప్రభుత్వానికి సంబంధమే లేదు. కేటీఆర్ వెల్లడి. ఏ ప్రాజెక్టులు ఎవరికి రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండానే ప్రాజెక్టులు మొత్తానికి అప్పగింతలు జరుగుతూ ఉన్నట్ట. కేంద్రం అప్పగిస్తుంది. జాతీయ రహదారులు, విద్యుత్ రక్షణ ప్రాజెక్టులు అదానికి ఆల్రెడీ అప్పచెప్పిరట. ఇక మహారాష్ట్ర సీఎం ఎంపిక మరింత ఆలస్యమైపోయింది. కొనసాగుతున్న ఉత్కంఠ. ఇక షిందే రాజీనామా ఆమోదం. మొత్తానికి ఇక డ్రాయింగ్ లేకుండానే సుందిల్లా ఇక 2A బ్లాక్ నిర్మాణం. జస్టిస్ ఘోష్ ఎదుట తప్పును అంగీకరించినటువంటి ఈ వేణుబాబు మొత్తానికి డ్రాయింగ్ లేకుండానే సుందిల్లాను డ్రాయింగ్ ఏది లేకుండానే నిర్మాణం చేపట్టిరట. మన శ్రీధర్ బాబు ఏమో చెప్తా ఉన్నాడు, యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పనే లక్ష్యం. యువతకు నైపుణ్యం కల్పించి ఉపాధి కల్పననే శ్రీధర్ బాబు లక్ష్యమట. ఆ లక్ష్యం మేరకే పనిచేస్తాడంట. పరిశ్రమల అవసరాలకు, పాఠ్యాంశాలకు మధ్య ఉన్న ఇక అంతరం మొత్తానికి భర్తీకి ప్రాధాన్యం. జిల్లాల్లో అనుబంధ ఇక పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం. 2025 ఏప్రిల్లోగా AI సిటీ నిర్మాణం ప్రారంభం. ఇక మొత్తానికి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు, 2025 ఏప్రిల్లోగా AI సిటీ నిర్మాణం ప్రారంభం చేస్తాడట. మొత్తానికి యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అంట. ఆ లక్ష్యం దిశగానే ప్రయాణం చేస్తాడంట. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, శ్రీధర్ బాబు ఏమో యువతను ఎత్తుకోవాలని. ఇక మరి కోమటిరెడ్డిది ఏంది మరి? ఆయనదో బాట, ఉత్తమ్ కుమార్దో బాట, బట్టి విక్రమార్కదో బాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పనులు చేసుకోరు. ఇక జనవరి 1st వీక్లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురూ అయిపోతాయట. జనవరి 1st వీక్లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు ప్రారంభిస్తారట. వచ్చే నెల చివరి నాటికి ప్రభావిత ఆస్తుల కూల్చివేత. ఇక సెకండ్ ఫేజ్ మెట్రోకు కూడా నిధుల కొరత లేదు. నిధులు దండిగొచ్చినాయట. సెకండ్ ఫేజ్ మెట్రోకు నిధుల కొరతనే లేదట. ఓ నాయన ఇక్కడ రైతులకు బోనస్, రైతు బందే ఇర్రా, రుణమాఫీ చేయరా అంటే పైసలు లేవు, కానీ వీటికైతే నిధులకు కొరతనే లేదట. మెట్రో నిర్మాణ పనులకు నిధులకు కొరతనే లేదట. బ్రహ్మాండంగా జరిపిస్తారంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, రైతు బంద్ వేసినా, రుణమాఫీ వేసినా
ఇవి రైతులకే పోతాయి. దాంట్లో వీళ్ళకు కమిషన్లు రావు, వీళ్ళకు రూపాయి చిల్లి గవ్వ కూడా మిగలది. ఈ మెట్రో పనులు, ఆ ఫార్మా కంపెనీలు ఇట్లాంటివి చేస్తే కాంట్రాక్టులు కదా, అవన్నీ డబ్బులు సంపాదించవచ్చు. పని మీద పేరు మీద ఒక పని మీద డబ్బు పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చి దాని మీద దోపిడీ చేసే ప్రయత్నం అన్నట్టు. ఇప్పుడు ఇది ఎన్ని కోట్ల మెట్రోనో, దీంట్లో ఎన్ని కోట్లు సంపాదించుకుంటారో వాళ్ళు. రైతులకి ఇస్తే ఇచ్చినట్టు అటే పోతాయి, అందులో కమిషన్లు వస్తాయా? ఏం రావు కదా. అవి అట్లా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం ఉన్నది ఇలా ప్రభుత్వంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టులో 1.5 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించుర్రి. హైదరాబాద్ మెట్రో ఎన్విఎస్ రెడ్డి వెల్లడి చేసినారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనట 1.5 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మిస్తారట. ఇంకా అండర్ గ్రౌండ్ది దానికి కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో నాయన. ఇక రాజ్యాంగబద్ధంగానే పనిచేసిన ఎప్పుడు ఇక పరిధి దాటలే మోదీ చెప్తున్నటువంటి అంశం. రాజ్యాంగబద్ధంగానే పనిచేసినా కానీ ఏ ఒక్కసారి కూడా నేను రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేయలే, ఆ పరిధి దాటి పనిచేయలేదని చెప్తుండు. ఇక నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్ళిన జమ్మూలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. టెర్రరిజానికి బదులిస్తాం. ఇక భవిష్యత్తు ఆధారంగానే రాజ్యాంగ రూపకల్పన. సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో మొత్తానికి ప్రధాని పాల్గొనడం జరిగింది. ఇక మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తాం. చెయ్యి రాహుల్ గాంధీ చెప్తుండు, ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తాం. మీ కులగణనతోని ఆ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేం లేదు, ఉత్తుత్త డబ్బలు కొట్టుడే తప్ప, ఖాళీ డబ్బల ప్రచారమే తప్ప నిండు డబ్బల ప్రచారం ఉండదని అందరికీ తెలిసిపోయింది, దేశమంతా తెలిసిపోయింది. 2 రాష్ట్రాలు చాలు మీ పనులకు సంబంధించి, మీ అబద్ధాలకు సంబంధించి. ఇక దేశమంతా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఇక సరిపోతుంది ఇప్పటికి. ఇచ్చిన మాట ప్రకారం ఇక తెలంగాణలో మొదలుపెట్టినాం. ఏం మొదలుపెట్టినాం తెలంగాణలో? ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలుపెట్టిందట రాహుల్ గాంధీ చెప్తుండు. ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డుకున్న కులగణన చేసి తీరుతాం. ఇక రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఇక ఎత్తివేస్తాం. ఇక సంవిధాన్ ఇక రక్షక్ మొత్తానికి బయాన్ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత మాట్లాడుతున్నటువంటి అంశం. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తాం. బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకున్న కులగణన చేసి తీరుతాం. మీ కులగణనకు ఎవ్వరు అడ్డుకుంటలేరు, బీజేపీ అడ్డుకుంటలేదు, బీఆర్ఎస్ అడ్డుకుంటలేదు. అవి అడ్డుకున్నా కానీ కులగణన చేస్తారట. ఐఏబీకి ఇది కులగణన చేసి దాంతో లాభం ఏం లేదని రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఇచ్చేటి ఏమి ఇయ్యరు, మీతో కాదు చేతగాని ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. అందుకే మహారాష్ట్ర ప్రజలు తెలుసుకొనే ఓట్లేసిరు. వాళ్ళు తెలుసుకోమని చెప్తే తెలుసుకున్నారు, ఆల్రెడీ ఎప్పుడో తెలుసుకున్నారు. మీరు చెప్పేదాకా కాదు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని తెలుసుకున్న తర్వాతనే ఆడ ఓటమికి తావు లేపారు మొత్తానికి. ఇక క్యూఆర్ కోడ్తో పాన్ కార్డు, ఇక ఇప్పటి నుండి క్యూఆర్ కోడ్తో వస్తుందంట పాన్ కార్డు. క్యూఆర్ కోడ్ ఇక ఫీచర్తో పాన్ ఇక కార్డులను కూడా ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తానికి 1,1435 కోట్ల పాన్ ఇక 2.0 ప్రాజెక్టును ఆమోదించింది. ఇక ఇప్పటి నుండి పాన్ కార్డులు ఉచితంగానే ఇస్తుందంట. ఇవ్వడానికి 14,035 కోట్లు మొత్తానికి విడుదల చేసింది. ఇక పాన్ 2.0 ప్రాజెక్టును ఆమోదించింది. క్యూఆర్ కోడ్ కార్డులు ఇక వచ్చిన ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులు చెల్లుబాటులో ఉంటాయి. ఇక నంబర్ మారదు. మొత్తానికి ఇప్పుడు ఇచ్చిన కార్డులు ప్రస్తుతం ఇంతకుముందు తీసుకున్న కార్డులు కూడా అట్లనే ఉంటాయి, దాంట్లో మార్పు చేర్పులు ఏముండవు. ఇక షిండే రాజీనామా. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్తో కలిసి మంగళవారం ఇక ఉదయం రాజ్భవన్లో మొత్తానికి గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు కూడా రిజైన్ లెటర్ అందజేశారు. ఇక తదుపరి సీఎం ఎవరో ఇంకా తేలలేనటువంటి అంశం. ఇక పద్మవ్యూహంలో అబుజ్మడ్ ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ను ఇక గ్రే హౌండ్స్ దళాలు మొత్తానికి చుట్టుముడుతున్నాయి. ఇక ఆపరేషన్ కాగార్లో భాగంగా ప్రతి 5 కిలోమీటర్లకు బేస్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు ఇక దండకారణ్యంలోకి చొచ్చుకెళ్లేందుకు కూడా బలగాలు తరలి వెళ్తున్నాయని కూడా చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి పద్మవ్యూహంలో అబుజ్మడ్ ఇంకా మావోయిస్టులు చెలరేగిపోతూ ఉన్నారు.
రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చూసుకున్నా అణిచివేత. రాజ్యాంగంలో ఇవాళ అయ్యో ప్రభుత్వాలు నడుస్తున్నాయి, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ప్రభుత్వాలు అనుకుంటే ఎవడికి వాడే యమునా తీరు అన్నట్టుగా నడుస్తున్నారు. కాబట్టి ఈ మావోయిస్టులు ఇంకా పుట్టుకొస్తారు. అందరికీ సమన్యాయ పాలన జరిగితే కదా ఇట్లాంటి వాళ్ళు బయటకు రారు. ఇక వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్ట్లట. వరంగల్తో పాటు రాష్ట్రంలో మరో 3 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు. అరే అన్నీ తీసుకొస్తా అంటుండు కానీ అక్కడ భూమి ఇచ్చేటోడు వాడు దొరుకుతలేడు కదా. భూమిలో వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్కే ఎన్ని వేల ఎకరాలు కావాలి. మరి ఇంకా 3 ఎయిర్పోర్ట్లు అంటే రాష్ట్రంలో వ్యవసాయం చేస్తారా ఇక లేకపోతే ఈ కంపెనీలు, ఎయిర్పోర్ట్లు, ప్రాజెక్టులు ఇవే ఉంటాయా మరి రాష్ట్రం మొత్తంలో? ఇక పాల్వంచ అంతర్గం ఆదిలాబాద్లో ఇక మంజూరు చేయండి, కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఇక బాపుఘాటు అభివృద్ధికి 222.27 ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి. ఇగో చూడు, ఇన్ని భూములు కావాలంట. 222.27 ఎకరాల భూములు కావాలంట. ఇక త్వరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శాంతి విగ్రహం, ఇక నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్ ఏర్పాటు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీలో ముఖ్యమంత్రి వెల్లడి. వరంగల్ ఎయిర్పోర్టు భూసేకరణ కోసం ఇక ఏఐకి 205 కోట్లు ఇచ్చినాం. ఇక పాల్వంచలోని భూ వివరాలు అందజేసినాం. అంతర్గంలో 591 ఎకరాలు గుర్తించినాం. 591 ఎకరాలు గుర్తించారట. ఆదిలాబాద్లో అదనపు భూమిని అప్పగిస్తాం. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ భేటీలో ప్రస్తావన. మొత్తానికి ఇది ఇట్లా ఉంటే ఇక ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అట్లాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. బట్టిని పెట్టుకున్నాడు, ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డితోని. రాజ్నాథ్ సింగ్తో భేటీ అయినటువంటి అంశం. ఇకపోతే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపైన సుంకాలు పెంచుతా. కెనడా వస్తువులు అట్లాగే మెక్సికో, చైనా వస్తువులపైన సుంకాలు పెంచుతారంట. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిండ్రు. ఇక రాబోట్ల చొరబాట్లు, ఇక డ్రగ్స్కు చెక్ పెట్టేందుకేనని కూడా వెల్లడి. చొరబాట్లు చేయకుండా, డ్రగ్స్ తీసుకురాకుండా మొత్తానికి ట్రంప్ చెప్తున్నటువంటి అంశం. కెనడా, మెక్సికో, చైనా వస్తువులపైన సుంకాలు మొత్తం మీద పెంచుతాడంట. ఇక సన్నాసిని కలెక్టర్గా పెట్టిర్రు. అక్క కేటీఆర్ చెప్తుండు, సన్నాసిని కలెక్టర్గా పెట్టిరట. సిరిసిల్ల కలెక్టర్పై నోరు పారేసుకున్న కేటీఆర్. సిరిసిల్ల కలెక్టర్ ఓ సన్యాసి అంట, ఆ సన్నాసిని కలెక్టర్గా పెట్టిరట. సిరిసిల్ల కలెక్టర్పై నోరు పారేసుకున్న కేటీఆర్. ఇక వీళ్ళ నాటకాలు ఎన్ని రోజులు చూస్తాం, నేను అంత మంచోన్నేం కాదు, ఇక అతి చేస్తున్న కలెక్టర్లు, పోలీసులు, అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తా, రేవంత్ రెడ్డి తాత దిగొచ్చిన వెంట్రుక కూడా పీకలేరంటూ కామెంట్లు చేసినటువంటి అంశం. పోలీసు వాళ్ళకు, కలెక్టర్కు అందరికీ కూడా నేను మంచి గుణపాఠం చెప్తా, ఎవరు దిగొచ్చినా ఊకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత వచ్చినా నా ఎంట్రుకు కూడా వీకలేడు అని చెప్తుండు కేటీఆర్. మొత్తానికి రేవంత్ రెడ్డి తాత వచ్చినా కేటీఆర్ ఇంటికే కూడా వీకలేరట. ఇక సిరిసిల్ల కలెక్టర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకున్నారు. ఆయన సన్నాసి అంటూ తిట్లు పురాణం అందుకున్నారు. మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్ మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్పై కామెంట్లు చేసినటువంటి కేటీఆర్ ఇక గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ బెల్స్ అంట. ఇక సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇక ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ చేరిపోయిందంట. ఈ నెల 25న 298కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇక ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడంతో కలవరం. మొత్తానికి చెట్ల నరికివేత, చెత్త కాల్చడం, బ్లాస్టింగ్స్తో తీవ్ర కాలుష్యం. ఇక పట్టించుకొని బల్దియా పీసీబీ ఫారెస్ట్ శాఖలు మొత్తానికి హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయట. గ్రేటర్ హైదరాబాద్లో కాలుష్యం పెరిగిపోతూ ఉంది. అక్కడ కూడా ఢిల్లీలో ఎట్లయితే కాలుష్యం పెరిగిందో హైదరాబాద్ కూడా ఆ రకానికి చేరిపోతుంది. ఇక జీడిమెట్లలో రోడ్డుపై రక్తపు రంగులో కెమికల్స్ వరద. అబ్బు ఇక ఇదంతా రక్తమే అని భయపడ్డట్టున్నారు. మొత్తానికి జీడిమెట్లలో ఇగో
రక్తపు రంగులో కెమికల్స్ బయటకు వస్తూ ఉంటే ఇదేంద్రు అని భయపడ్డారు కావచ్చు. ఇక డ్రైనేజీలోంచి ఆ పొంగి వీధుల్లోకి ఇక పరిశ్రమల నిర్వాహకం బెంబేలెత్తుతున్నటువంటి జనం. ఈ రకంగా బయటకు వస్తే జనాలు భయపడరా? ఇదంతా రక్తం మార్కలు అయ్యిందిరా అని. రక్తం బయటకు వచ్చినట్టే ఉంది అక్కడ. మరి ఇక ఇథనాల్ పరిశ్రమ వద్దే వద్దు, పరిశ్రమలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు. ఇక నిర్మల్ జిల్లాలో హైవేపై బైఠాయించిన మహిళలు. అట్లాగే ఆర్డీఓ కారు అడ్డగింత, ఏఎస్పీతో వాగ్వాదం, ఆర్డీఓ ఆరోగ్యం క్షీణించడంతో మొత్తానికి అక్కడి నుండి తీసుకెళ్లిన పోలీసులు. ఇక కారును ధ్వంసం చేసిన నిరసనకారులు ఆందోళన పైన సీఎం ఇక కార్యాలయానికి కూడా నివేదిక అందజేసిరట. ఇక అట్లా ఉంటే మొత్తానికి మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ మధ్యాహ్న భోజనంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ఎక్కడ ఉంది? పాయిజన్ అనేది ఫుడ్ సరిగా లేక ఆ భోజనం సరిగా పెట్టక మొత్తానికి అస్వస్థత పాలైపోతారు. ఎక్కడి ప్రజలు అక్కడ, విద్యార్థులంతా అనారోగ్య పాలైపోతూ ఉన్నారు. ఇక మాగనూరు బడిలో మళ్ళీ 28 మంది పిల్లలకు అస్వస్థత. మాగనూరు బడిలో మళ్ళీ 28 మందికి విద్యార్థులకు అస్వస్థత ఏర్పడ్డదంట. మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు, కడుపు నొప్పి, ఇక ఆసుపత్రులకు విద్యార్థులు. వారంలోపే ఇక మూడోసారి ఫుడ్ పాయిజన్ ఘటన. ఆందోళనలో తల్లిదండ్రులు. భోజనంలో తేడా లేదు, ఇక బేకరీల్లో పదార్థాలు తినడం వల్లే మొత్తానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్తున్నటువంటి అంశం. ఇక హాస్టళ్లలో మిథ్యగా మారినటువంటి ఆహార భద్రత. ఇక నాసీ రకం పదార్థాలు, పాడైన కూరగాయలు, పరిశుభ్ర వాతావరణంలో ఇక వంటలు, ఇక ఫుడ్ సేఫ్టీ పైన దృష్టి సారించినటువంటి అధికారులు. ఇక కనీస తనిఖీలు చేయని వార్డెన్లు, ఇక ప్రిన్సిపాల్లు, ఇక తరచూ కలుషిత ఘటనలు, ఇక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తున్న పట్టనటువంటి యంత్రాంగం. ఎక్కడ చూసుకున్న ఫుడ్ పాయిజన్. హాస్టల్లో మధ్యాహ్న భోజన విషయాల్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఫుడ్ పాయిజన్. నాణ్యమైనటువంటి ఆహారం పెట్టక కలుషిత ఆహారంతోనే ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు. ఇక హోటల్లో, రెస్టారెంట్ల పైన 556 కేసులు పెట్టిరట. మొత్తానికి ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 4366 సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. 3000 ఆహార నమూనాలకు కూడా పరీక్షలు. ఇక శుభ్రత పాటించాల్సిందే అంటూ వైద్య శాఖ. ఏం పాటిస్తారు? గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో భయంతో పనిచేసారు. ఇలా రేవంత్ రెడ్డి అంటేనే భయం లేదు, అధికారులకు భయం లేదు, ఎవ్వరికి కూడా భయమే లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా భయం లేదు. గా భయం ఉన్నట్టయితే, గౌరవం ఉన్నట్టయితే కొడంగల్ జిల్లాలో కొడంగల్లో లగచర్లలో ఆ ఘటన జరిగేదా? రేవంత్ అంటే ప్రేమ లేదు, అభిమానం లేదు, భయము లేదు. రేవంత్ అంటే భయం లేకపోని, ముఖ్యమంత్రి అంటే గౌరవం కూడా లేకుండా పోయింది. ఇలా ఆ రకంగా ఉంది మన సార్ పరిపాలన. ఇక ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం. దేశవ్యాప్తంగా అమలు జరిగి తీరాల్సిందే. తెలంగాణలో కులగణన 92% పూర్తయిపోయిందట. ఇక సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో సీఎం మాట్లాడుతున్నారు. ఇక ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి. ఇక వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిండు. ధాన్యము త్వరితగతిన పూర్తి చేయాలట. జిల్లా కలెక్టర్లకు మొత్తానికి ఆదేశాలు జారీ చేసిండ ఎవరు? రేవంత్ రెడ్డి. కొనే ముందు, ప్రారంభించే ముందు లేటే. ప్రారంభించే ముందే ధాన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి అదేదో ముందే ప్రారంభిస్తే అయిపోది. మార్కెట్లో వడ్లు పోసిన తర్వాత నెల రోజులకు ప్రారంభమైపోయినాయి కొన్ని చోట్ల. ఇక మూసీలో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక మామనూరుకు అనుమతులు ఇవ్వండి. ఇక పాల్వంచ, అంతర్గం, మొత్తానికి ఆదిలాబాద్లో విమానాశ్రయాలు మంజూరు చేయండి. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి సీఎం రేవంత్ వినతి. మొత్తానికి బాపుఘాటు అభివృద్ధికి 222.27 ఎకరాల రక్షక శాఖ భూములను బదిలీ చేయండి. ఇకపోతే పుష్ప 2 పారితోషికం ఇక 300 కోట్లంట. వామ్మో, పుష్ప 2 పారితోషికం 300 కోట్లంట. అల్లు అర్జున్ రికార్డు, దేశంలోనే టాప్. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ వెల్లడి, అత్యధిక
పారితోషకం తీసుకుంటున్నటువంటి టాప్ 10 నటుల జాబితా విడుదల. 2వ స్థానంలో విజయ్ 275 కోట్లు. అమ్మ 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 పుష్ప 2 పారితోషికం 300 కోట్లంట. పుష్ప ఇన్ని పైసలు తీసుకుంటుండా నాయన. టాప్ 10లో నటుల జాబితా విడుదల. 2వ స్థానంలో విజయ్. ఇక పోతే సినీ గీత రచయిత కులశేఖర్ కన్నుమూత. సినీ గీత రచయిత కులశేఖర్ కన్నుమూశారంట. రోడ్డు మీద కుప్పకూలిన కులశేఖర్ గుర్తు తెలియని వ్యక్తిగా గాంధీలో చేర్చిన పోలీసులు. ఇక గుర్తుపట్టిన ఓ నర్సు. ఇక సినీ గేయ రచయితగా అద్భుత విజయాలు చూసినటువంటి కులశేఖర్ 2013 తర్వాత తలకిందులైన జీవితం, మానసిక సమస్యలు, కుంగుబాటు, జైలు జీవితం, ఈ కుంభానికి దూరం. ఎంత పెద్ద మేధావైనా, ఎంత ఎత్తుకెదిగినా ఏదో ఒక రోజు మానసికంగానో ఏదో ఒక విషయంలో జైలు పాలు కావడమా లేకపోతే మోసపోవడమా బాధాకరమైనటువంటి సంఘటన ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇంత పెద్ద హీరోకే, ఇంత పెద్ద గాయకునికే జీవితం తలక్రిందులు అయిపోయిందంట. 2013 తర్వాత తలకిందులైన జీవితం, మానసిక సమస్యలు, కుంగుబాటు, జైలు జీవితం ఇవన్నీ అనుభవించిందంట. ఇక 120 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత. యాదాద్రి జిల్లాలో ఇక మూతపడ్డ రసాయన పరిశ్రమలో తయారీ, కొనుగోలుకు వచ్చిన ముంబైకి చెందిన ముఠా సభ్యుడు తరలిస్తుండగా పట్టుకున్న TGANB ఇక రాచకొండ పోలీసులు. వారం రోజుల నిఘాతో మొత్తానికి గుట్టు రట్టయిపోయింది. డ్రగ్స్ విలువ వచ్చేసి 24 కోట్లంట. ఈ డ్రగ్స్ ఏం చేయాలి తీసుకొస్తారో ఏమో నాయన, కానీ కోట్లకు సంబంధించిన డ్రగ్సే. గంజాయి డ్రగ్స్ మొత్తం ఏర్లై పారుతుంది దేశవ్యాప్తంగా. ఏ రాష్ట్రంలో చూసుకున్నా. ఇక డిజైన్లు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిల్లా బ్లాక్. దాన్ని ఇడిచిపెడదాం. ఇది ఎట్లయినా కేసీఆర్ మీద నిందలు మోపే ప్రయత్నమే ఉంటుంది. ఇది డిజైన్లు అంటే డిజైన్ లేకుండానే ఎవడన్నా ప్రాజెక్టులు నిర్మిస్తారా? ఇష్టం ఉన్నట్టుగా అవి అట్లా ఉన్నదిగా. ఇక గెలిస్తే ఓకే, కానీ ఓడితే ట్యాపరింగా. మీకంత తెలివైన ఆలోచనలు ఎలా వస్తాయి? ఇక మన ఈయన ఎవరు, కేఏపాలి కామెడీలు ఉంటాయి మొత్తం. కేఏపాలి మొత్తం కామెడీలే. ఏం మాట్లాడతాడో ఏడ దుంకుతాడో తెలియదు. గెలిస్తే ఓకే కానీ ఓడితే ట్యాపరింగా. మీకంత తెలివైన ఆలోచనలు ఎలా వస్తాయి? మరి ఈయన తెలివైన ఆలోచనలు ఎట్లుంటాయో. ఇక కేఏపాల్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇక ఈవీఎంల ట్యాపరింగ్ పిటిషన్ కొట్టివేత. చంద్రబాబు, వైఎస్ జగన్ కూడా ఈవీఎంలను ఇక తప్పుబట్టారని పాల్. ఇక ఈవీఎంలు మాకొద్దు, బ్యాలెట్లు కావాలి. రాజ్యాంగానికి ఇక నమస్కరిస్తూనే ప్రధాని నరేంద్ర మోదీ దానిని నాశనం చేస్తున్నారు. ఇక రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఖర్గే ధ్వజం. రాజ్యాంగానికి నమస్కరిస్తూనే ప్రధాని నరేంద్ర మోడీ అట రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నట. అటు దండం పెడుతున్నట, ఇటు నాశనం చేస్తున్నట. ఇక డిఎస్సి 2008 అభ్యర్థులు 1400 మంది ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అధికారులు త్వరలోనే కాంట్రాక్టు టీచర్లుగా నియామకం. మొత్తానికి డిఎస్సి ఎవరైతే 2008లో రాసినరో ఆ అభ్యర్థులు 1400 మంది ఉన్నారట. వాళ్ళ ధ్రువపత్రాలు మొత్తానికి పరిశీలన చేసి కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తారట. ఇక ఆ ప్రజలకు మెరుగైన జీవితం మన బాధ్యత. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు కూడా కలిసి పనిచేయాలి అంటూ మొత్తానికి ప్రార్థన చేస్తున్నారు. ఢిల్లీలోని సంవిధాన్ సదన్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి ముర్ము, ఇక ధన్ఖడ్ ప్రధాని మోదీ, ఓం బిర్లా, ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఇక దేవేంద్ర ఫడణవీసే ఇక సీఎం దేవేంద్ర ఫడణవీసే మహా సీఎం అంట. అధికార ప్రకటనకు మరో 3 రోజులు. ముఖ్యమంత్రి పదవికి షిందే రాజీనామా. ఇక ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న గవర్నర్ ఇక షిందేకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్. షిందేకు మొత్తానికి కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫరు ఇచ్చిరట. ఏపీలో 3 రాజ్యాంగ స్థానాలకు 20న ఉప ఎన్నిక. మొత్తానికి ఏపీలో 3 రాజ్యాంగ స్థానాలు ఖాళీ అయిపోయినట. 20వ తారీఖున ఉప ఎన్నిక కూడా ఉండబోతుందట. చూడు ఇక విద్యార్థుల్ని తరలిస్తున్నటువంటి వైనం. విద్యార్థినులను ఆసుపత్రికి తరలిస్తున్న స్కూల్ సిబ్బంది.
ఈడ ఎత్తుకొని పోతుర్రు, ఈడ ఆటోలను ఇళ్ళను ఎక్కించుకొని పోతుర్రు, ఆ పిల్లోడేమో ఏడుస్తుండు, రోధిస్తుండు. ఇక ఈ రకంగా ఉన్నది రాష్ట్రంలో పరిపాలన. రేవంత్ రెడ్డి పరిపాలన ప్రభుత్వం ఇక ఇట్లా ఉన్నది. విద్యార్థులతోని చెలగాటమాడుతున్న ప్రభుత్వం. ఇక ఇప్పటికే వాంకిడి గిరిజన విద్యార్థిని శైలజ మృతి. మాగనూరు స్కూల్లో మరోసారి విద్యార్థులకు అస్వస్థత. 20 మంది విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు. ఈ నెల 20న అదే స్కూల్లో ఘటన. మొత్తానికి వంట ఏజెన్సీ తొలగింపు. ఇక కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిక. తాజాగా మరో ఘటనతో ఆందోళనలో విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ స్కూళ్ళు, గురుకులాలు, ఇక పరిశ్రమ పాఠశాలల్లో వరుస ఘటనలు. అసలేం జరుగుతుందోనని తల్లిదండ్రుల్లో భయం మొదలైపోయిందట మొత్తానికి. ఇక అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపాలా, అబద్ధాలు చెప్పి ఆ ప్రభుత్వాన్ని నడపాలనా? అలాగని రాజ్యాంగంలో రాసి ఉందా? అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడుపుతుంది ఎవరయ్యా? రాహుల్ గాంధీ, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కదా. మళ్ళీ అబద్ధాలను నడిపి అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలనా? అట్లాంటి రాతలు రాజ్యాంగంలో రాసి ఉన్నాయా? మరి రాజ్యాంగంలో రాసి లేనప్పుడు అబద్ధపు ప్రచారాలు ఎందుకు చేసిర్రు? ఉత్తుత్త హామీలు ఎందుకు ప్రకటించిర్రు? 6 గ్యారెంటీలంతా ఉత్త గ్యారెంటీలే అయిపోయినాయి. ఇక దీక్షా దివస్తో భరోసానిద్దాం, జనం కోసం నిలబడదాం, ప్రశ్నిద్దాం, హామీలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం, దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించుకుందాం. ఇక రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. రేవంత్కు కనీస అవగాహన లేదు. ఇక కేటీఆర్ను తిట్టుడే పనిగా పెట్టుకుండు. నేను మాట్లాడితే అరెస్టు చేద్దామని చూస్తుండు. ఇక హైదరాబాద్ సిరిసిల్లాలో సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదాని కాళ్ళు పట్టుకుండు. చీకట్లో కోహినూరు అదాని కాళ్ళు పట్టుకున్నాడంట రేవంత్ రెడ్డి. అదాని కాళ్ళు పట్టుకున్నాడంట రేవంత్ రెడ్డి. చీకట్లో కోహినూరు హోటల్కి వెళ్ళి 4 గంటలు అదాని కాళ్ళు పట్టుకోలేదా? చీకట్లో పోయినట కోహినూరు హోటల్కి పోయి అదాని కాళ్ళు 4 గంటలు పట్టుకున్నట. అదాని గజ దొంగ అని ఇప్పుడు తెలిసిందా? అదానిని కేసీఆర్ తెలంగాణలో అడుగు పెట్టనీయలే. నేషనల్ హైవే ప్రాజెక్టుల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తదా? ఇక మైక్రోసాఫ్ట్ 31,000 కోట్లతో పెట్టుబడులు తెస్తే అవి అదాని డేటా సెంటర్లు అని చెప్పిండు. ఇక చిట్టానాయుడికి చీపు దొబ్బింది అని చెప్తున్నటువంటి కేటీఆర్. మొత్తానికి ఇక పోలీసు నిర్బంధం మధ్య శైలజ అంత్యక్రియలు. పోలీసుల నిర్బంధం మధ్య మొత్తానికి శైలజ అంత్యక్రియలు. గ్రామంలో అడుగడుగున పోలీసులు ఎవరు ప్రవేశికుండా పికెటింగ్ అంట. ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, ఇక జాదవ్ హౌస్ అరెస్టు. ఇక శైలజ అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డగింత. రేవంత్ సర్కార్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డ కోవా లక్ష్మి సర్కార్ తీరు ఇక దురదృష్టకరమన్నటువంటి కవిత. ఇక ఉడకని బువ్వ, నీళ్ళ చారు, పల్చని మజ్జిగ. ఇగో ఇట్లా ఉన్నది. ఉడకనటువంటి బువ్వ, నీళ్ళ చారు, పల్చని మజ్జిగ. గురుకులంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసిండు. ఆ తనిఖీలో ఇగో ఈ రకంగా బయటపడ్డాయి. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి, విద్యార్థులకు భరోసానిచ్చిన ఎమ్మెల్సీ, ఇక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కూడా హామీ. రోజు చూస్తలేడా రేవంత్ రెడ్డి? ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ఏం పాడైంది మన్ను? ఆయనకు అన్నీ తెలుసు. ఏ హాస్టల్లో ఎట్లా పెడుతుర్రు, మధ్యాహ్న భోజనంలో ఏం తీస్తుర్రు. పైసలు ఇస్తే కదా రేవంత్ రెడ్డి చక్కటి పైసలు. ఆయన పైసలు ఇచ్చినా కింది సిబ్బంది భయం లేకుండా పనిచేస్తుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇక కింగ్ మేకర్ అజిత్ పవార్, ఇక షిండేకు నై, ఫడ్నవీస్కు జై. షిండేకు నై, ఫడ్నవీస్కు జై కొడుతున్నటువంటి అంశం. బీజేపీకి మద్దతు తెలుపుతున్నటువంటి అజిత్ షిండే అంశాలపై నీళ్లు చల్లుతున్నటువంటి నేత. మంగళవారంతో ముగిసిన అసెంబ్లీ గడువు. కొత్త ప్రభుత్వంపై ఇక రాని క్లారిటీ. సీఎంపై తేల్చని బీజేపీ పెద్దలు. రాష్ట్రపతి పాలనకు నో ఛాన్స్ ఇక అంటున్న న్యాయ నిపుణులు. మొత్తానికి రాష్ట్రంలో ఈ రకంగా వ్యవహారం జరుగుతూ ఉంది.